లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం. చివరి 4 కనబడుతున్న వాక్యం. రైట్. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. అందరి మాట నాతో చెప్పండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఇంకోసారి చెప్తావా? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనని వెంబడిస్తున్న శిష్యులతో చెప్పారు. మీరు పైకి వెళ్తే 22వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను. యేసు ప్రభు అంటే అందరికి మాస్ గ్యాదరింగ్ లో చెప్పిన వర్తమానాలు ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ ఈ మాటలు ఉన్నాయే 22 నుండి 30 వరకు, సుమారుగా ఇంకా క్రింద వరకు కొన్న మాటలు, ఈ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ శిష్యులతో చెప్పిన మాటలు. దేవుని స్తోత్రం. శిష్యులు ఎవరంటే వీళ్ళు యేసు ప్రభువును మాటను లేకపోతే పిలుపును అందుకుని యేసు ప్రభు మాట చొప్పున సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడానికి తమ జీవితాలు సమర్పించుకున్న వాళ్ళు. వీళ్ళతో అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనను వెంబడించే వారితో మాట్లాడతాడు. నిజంగా మీరు యేసు ప్రభుని వెంబడించాలి అంటే యేసు ప్రభుని వెంబడించే క్రమంలో అన్ని దొరుకుతాయా దొరకవా? ఇప్పుడు చాలా మంది సమస్య, యేసు ప్రభుని నమ్ముకుంటే పెళ్ళి అవ్వదు. ఒక 100 పోసేసాడంతే. మరి నీకు ఎవడ పిల్లలు ఎత్తారా? పెళ్ళంట అవుతురా? అసలు ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువు నమ్ముకున్నందుకు పెళ్లి అవునాడు ఒక్కడ చూపించండి. ఇదిగోనండి, నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను, ప్రార్థన చేయటం మొదలెట్టాను, చర్చికి వెళ్తున్నాను, అందుకే నాకు పెళ్లి అవ్వలేదని నమ్మకం ఒక్కళ్ళు చూపించండి. ఉన్నారు ఎవరన్నా? కానీ మనకేం పోస్తారు? ప్రభువు నమ్ముకుంటే నీకు పెళ్లి అవ్వదు, వేసినత్వమే. ఇదిగో ఈ పేరు పెట్టుకున్నావా? ఏ పేరు? యేసు బాబు అని పేరు పెట్టుకున్నావు, నీకు ఉద్యోగం ఎవడు చెప్పాడు? అంటే ఇక వాడి చేతిలో ఉన్నట్టు ఉద్యోగం ఇచ్చేది, పెళ్ళి అయ్యేదంతా వాడి చేతిలో ఉన్నట్టు. మనం కూడా చెప్పండి, మనుషుల మాటలు నమ్ముతాం, దేవుని మాటను నమ్మం. అందుకే యేసు ప్రభు అన్నాడు, విచారించొద్దు, అనుమానం కలిగి ఉండొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భూమి మీదే గాని, భూమి క్రింద నేలలోనే గాని, భూమి మీద ఉన్న ఆకాశంలోనే గాని ఏ రూపాన్ని చేసుకోకూడదు. ఇది దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి సండే స్కూల్ పిల్లలు చెప్పరా? 10 కమాండ్మెంట్స్. నువ్వు చెబుతున్నావు లేదో చూస్తున్నావు, అని కరెక్ట్గా చెబుతావు లేదో, తప్పు చెబుతావు లేదో లెక్కెట్టుకున్నావు. అందరు చూస్తున్నారు మనోహర్ గారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకో. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించుకు, దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వాడిని ఏది అని చెప్పానా? వచ్చేసింది 10 వచ్చినాయా? లెక్కెట్టినట్లేదు. ఇవన్నీ ఆజ్ఞలే. వీటన్నిటిని మనం పాటిస్తాం, చాలా వరకు పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అదే దేవుడు అన్నాడు, అనుమానం కలిగి ఉండొద్దు అన్నాడు. అది కూడా ఆజ్ఞ.
యేసు ప్రభు చెప్పిన మాటే కదా, దేవుడు చెప్పిన వాక్యే కదా అది. దాని దగ్గరికి వచ్చేసరికి మన జీవితంలో చూడండి అన్ని అనుమానాలే. యేసు రక్తమే జయం. అసలు కొద్దిమందికి ఎంత అమాయక చక్రవర్తులు అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ ఇక అంత గుడ్డిగా నమ్మేస్తారు మనుషుల మాటని. దేవుని వాక్యాన్ని మాత్రం ఊరికే తేలిగ్గా తీసుకుంటారు. యేసు ప్రభు అంటున్నాడు, ఏమి తింటామా ఏమి త్రాగుతామా అని విచారించొద్దు. విచారించుట అంటే చింతించుట. అర్థమవుతుందా? విచారించుట, చింతించుట. విచారించొద్దు, అనుమానం కలిగి ఉండొద్దు. 2 మాటలు చెప్పాడు అక్కడ. 2 మాటలు మీరు జాగ్రత్త పట్టుకోవాలి. ఒకటి, విచారించొద్దు అంటే చింతించొద్దు. యాంగ్జైటీ జరుగుతుంటావా? భోజనం దొరుకుతుంటావా? నీళ్లు దొరుకుతాయి అంటావా? మన యూపీ నుంచి వచ్చిందని చెప్పాడు ముత్తు గారు, విన్నారు మీరు? 3వ రోజు పగలు చాలా మంది అనుకున్నారు నార్త్ ఇండియాలో ఏదో జరిగిపోతుంది, ఏమీ లేదు, చక్కగా మేము కూడా సువార్త ప్రకటిస్తున్నాం, పని జరుగుతుందని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కొద్దిమందికి ముందే ఒక ఆమె అంటుందంట అయ్యగారితో, అయ్యా నేను సమర్పించుకుంటా కానీ పిల్లోడిని ఆడు నా మాట వింటాడా పెడతాడా? ఏమన్నాకి అంటే ఈ వంట సేవకు సమర్పించుకోమని చెప్పినప్పుడు వాక్యం అంతే సమర్పించుకోవాలని అనిపించింది, కానీ ఏమనిపించిందట, నేను సమర్పించుకుంటాను సరే గాని ఆడు నా మాటని సమర్పణకు లోబడి సేవ చేస్తాడా ఏంటి? ఆడు ఆ టయానికి అట్టా ఉంటాడో ఎదురు తిరుగుతాడేమో. ఏంటిది ఇది? అనుమానం. అనుమానం అనుమానం చాలా ప్రమాదకరమైంది, గుర్తుపెట్టుకోండి. 2-3 విషయాల మీద చెప్దాం అనుకున్నాను. ప్రభు కృప చూపితే ఇప్పుడే చెప్తా, లేకపోతే రేపని చెప్తా. అనుమానం కలిగి ఉండటం అనేది ఒక పాపం. అనుమానించటం అనేది పాపం. అర్థమవుతుందా? అనుమానించటం. మనము కొన్నిసార్లు మనుషులను అనుమానిస్తాం. అనుమానించమా? చెప్పండి. భార్యను అనుమానించే భర్తలు, భర్తను అనుమానించే భార్య దొరికిందంటే ఆడు ధన్యుడిగా. చెప్పండి. భార్య గురించి నాకు తెలియదు కానీ, భర్త అనుమానించే భార్య గురించి నాకు అంత తెలియదు కానీ, భార్య అనుమానించే భర్తలు ధన్యులు. వాళ్ళు యేసు రక్తమే జయం. అనుమానం ఎక్కడికి వెళ్ళదో తెలుసా? ఎక్కడికైనా తీసుకెళ్ళదు. నేను చాలాసార్లు మీతో చెప్పుంటాను, మేము చదువుకునేటప్పుడు పోలియా అని ఒక ఇంగ్లీష్ స్టోరీ ఉండేది 10th క్లాస్లో. సెకండ్ పాఠమే అది. ఫస్ట్ పాఠం 10th క్లాస్లో. పాఠాల పేర్లు తెలిసే మనలు 95 10th నేను, కానీ నాకు కొన్ని గుర్తున్నాయి, అన్నీ గుర్తులేవు. కానీ ఫస్ట్ పాఠం ద కింగ్ అండ్ ద టామరిన్ డ్రమ్. టామరిన్ అంటే తెలుసా? చింత చెట్టుతో చేసిన డ్రమ్ము. అది ఫస్ట్ పాఠం ఇంగ్లీష్లో. 2వ పాఠం ఇది పోలియా అని. పోలియా అంటే ఒక అమ్మాయి పేరు. ఆమెకి చదువు లేదు, కానీ పట్టణంలో ఉన్నటువంటి చదువుకున్న పెద్ద ఆయన పెళ్లి చేసుకున్నారు. పెద్ద ఆయన అంటే పెద్ద వయసు అయింది కాదు, ఉద్యోగస్తుడు, ఆస్తిపరుడు, అన్నీ ఉన్నవాడు. పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు ఉద్యోగానికి వెళ్ళొస్తాడు. ఈ గిడి దగ్గర ఉండగా పాపం చదువు లేదుగా, పట్టణంలో ఉంటే ఎరిగింది కాదు. ఇక అనుమానమే భర్త మీద. కొంతమంది అమ్మలక్కలు భలే చెప్తారు, ఇగో అమ్మాయి గమనించుకోకపోతే ఎగరేసుకుపోతారే. పట్టణంలో అట్లా ఉండదు, పల్లెటూరులో లేదా. అవి చెప్పి పంపించే వాళ్ళు జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. జాగ్రత్తలు కాదయ్యి, అనుమానాన్ని ఇంజెక్ట్ చేసి పంపిస్తారు. ఆ స్టోరీ భలే ఉంటుంది. టైం లేదు కానీ ఇక అనుమానం పట్టుకుంటుంది ఇక ఆమెకి ఆయన మీద. ఇక రకరకాల హింసలు. యేసు రక్తమే. మనుషులను అనుమానించడం వల్ల కుటుంబాలు నరకాలు అయిపోతున్నాయి. ఇతనాలు కుటుంబంలో నరకమే. ఇప్పుడు జర్నీ ఎక్కడికి వెళ్ళిందా అని కాపలా కాదా కూర్చుంటే నేను ఉద్యోగమే చేయనా, సేవే చేయనా? చెప్పండి. అవుద్ది అసలు? సీసీ కెమెరా పెట్టి ఎక్కడుంది ఫోన్లో చూసుకుంటాను, ఇక్కడంతా ఎక్కడికి వెళ్ళింది
జరుగుద్దా? మనుషులను నమ్మకుండా కుటుంబాలు కట్టబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాలు కట్టబడాలంటే చెప్పండి, మీరు మనుషుల్ని చెప్పండి నమ్మాలి. మనుషులు నమ్మకపోతే ఎట్లా? అదొక మెట్టు అయితే, రెండవ ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడిని నమ్మకపోవడం, దేవుడి మాటలు నమ్మకపోవటం. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మకపోవడం కదా. రోజు మన చేతిలో ఉంటుంది ఇది, కానీ దీన్ని నమ్మం. చెప్పండి, నమ్మం. అన్నీ దేవునికి చేస్తే రేపు ఎట్ట బతుకుతావురా అన్నారు అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఇక ఆ మాట ఎప్పుడైతే మన చెవుల్లో పడిందో, మన హృదయంలో పడిందో, ఇక ఏమొచ్చేస్తుంది మనకి? అప్పుడు దాకా ఇవ్వాలనుకున్న ఆలోచన కూడా వెంటనే కొంచెం ఆలోచన వచ్చి కదా. అననీయ సప్ఫీరాలు ఏం చేశారు? పొలం అమ్మి డబ్బులు రెడీ చేసి పెట్టారు, కానీ ఏం జరిగింది చెప్పండి? ఏదో వచ్చింది అనుమానం. అంతా ఇచ్చేస్తే, డబ్బులన్నీ మూట కట్టి అపోస్తుల పాదాల దగ్గర పెడితే, మరి మన పరిస్థితి ఏంటి? రేపు బొమ్మ పెట్టేది ఎవరో చెప్పండి? క్రిస్మస్ పండగకి చీర కొనిచ్చేది చెప్పండి. వసతిగా ఆలోచన. ఇద్దరిలో నేను అనుకుంటాను, ఒక్కళ్ళలో కూడా గట్టి విశ్వాసం లేదు. అసలు పెళ్ళి ఎందుకో తెలుసా? ఒకళ్ళు పడిపోకుండా ఇంకొకళ్ళు పట్టుకోవడానికి. ఒకళ్ళలో అనుమానం వస్తే ఎవరు మై అవిశ్వాసం మాటలు మాట్లాడమాక, దేవుడు మనకు ఉన్నాడు అని విశ్వాసం నూరిపోయడానికి భార్య ఒకవేళ బలహీనురాలు అయితే భర్త బలహీనుడైతే భార్య. అందుకోసమే పెళ్లి తప్ప తైతక్కలాట కాదు, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి. చాలాసార్లు ఏం జరుగుతుందో తెలుసా? అనుమానాలు ఇంకా పెంచుతారు, కొద్దిమంది పెంచేస్తారు. నిజమే అమ్మాయి, నాకు ఇప్పుడు దాకా ఆలోచన రాలేదు, నీకు చీరట్ట కొనాలి రేపు వంటకే, సర్లే ఏం చేద్దామంట అని అంటాడు బాబు అననీయ. సఫీరా మేడం గారు ఏమంది? కొంత అంతా దాచేసుకున్నారా చెప్పండి? అంతా దాచుకోలే, అంతే. దానికి కారణం ఏంటి చెప్పండి? అమ్మినప్పుడు రాని అనుమానం. చెప్పనండి, అసలు అమ్ముదామని ఆలోచన వచ్చినప్పుడు అనుమానం వస్తే అప్పుడు ఆగిపోయేదిగా. అప్పుడు లేదు అనుమానం. అమ్మినప్పుడు కూడా, ఆ కొన్న ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు కూడా, మూట తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు కూడా లేదు. మధ్యలో ఎప్పుడో పుట్టింది. ఎంతసేపు పుట్టాలి? అనుమానం పుట్టడానికి ఎంతసేపు అండి? తప్పిపోవడం ఎంతసేపు చెప్పండి? దారి తొలగిపోవడం ఎంతసేపు చెప్పండి? అందుకని యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు మనకు వచ్చేది ఇది అనుమానం. అయ్యగారు యుఎస్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఇదిగో ఎంత పెద్ద పనులు పెట్టుకున్నావు నువ్వు, ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే ఏంటి పరిచర్య పరిస్థితి అన్నాడు ఒక ఆయన. ఓ పెద్ద పెద్ద పనులన్నీ భుజాలు వేసి తిరుగుతున్నావు, ఎన్ని ఎక్కడ మొత్తావు, ఒకవేళ గుడ్డుకుమంటే నీ పరిస్థితి ఏంటి అన్నాట. సరే మౌనంగా ఉన్నాడు అయ్యగారు. అంటే మళ్ళా అడిగాడంట, 2-3 సార్లు అడిగితే ఇక ఆయనకి అనిపించిందట, ఇదిగో నువ్వు చనిపోతే నీ భార్య ఒకవేళ 4 రోజులు ఏడుస్తుందేమో, తర్వాత పెళ్లి చేసుకుంటాను, తర్వాత ఆమె బతుకామె బతుకుద్ది, నీతోనే ఆమె జీవితం ఏమి ఆగిపోదా, తెల్లారిపోదా, నాతోనే పరిచయం ఏమి, అది నా తర్వాత చేసేవాడిని దేవుడు నిలబెడతాడు, పరిచయం జరుగుద్దాను. అంటే అనుమానం పుట్టించడం. అసలు ఎందుకు వచ్చింది ఎంత పని అంతా పెట్టుకోవడం, ఎందుకు చేయటం? దేవుడికి తెలియదా మన పరిస్థితి? దేవుడు చూడలేదా? దేవుడికి అర్థం కాదా? అనుమానం అనేది ఉంది చూసారా, అది
చిన్న రంధ్రం లాగా మొదలవుతుంది. ఓడకి ఎట్లా చిన్న రంధ్రం ఉండి చివరికి ఆ ఓడనే ఆ రంధ్రం ముంచేసే స్థితికి వెళ్ళిపోద్దో అంత ముంచేసే స్థాయికి వెళ్ళిపోద్ది అనుమానం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో మనం ఎన్నడూ అనుమానించకూడదు. దేవుని వాగ్దానాలను అనుమానించకూడదు. దేవుడు చేసిన వాగ్దానాలు అన్నీ నమ్మదగినవి అంటాడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో. చదవండి అన్నమాట. 1 కొరింథీ కాదు, 2వ కొరింథీ అనుకోండి. చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ అన్నాను ఒకసారి, అదని ఇంకోసారి. అన్ని అంటే ఎంత పర్సెంటేజ్ చూసినా 100%. అన్ని దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు కాదన్నట్ట అవునన్నట్ట. అంటే ఈ వాగ్దానం యేసయ్య ఏమన్నాడు? ఎస్, టిక్ కొడతాడు ఆయన. ఈ వాగ్దానం టిక్ కొడతాడు ఆయన. అన్ని అవునట్టే ఉన్నాయంట. అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని అవునే. ఊరికే మీ భర్త దగ్గరికి వెళ్ళి భర్త భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదేంటి, చాలాసార్లు మనం కూడా పిల్లలకి చెప్తాగా, నువ్వు బాగా చదువుకో, మంచి గిఫ్ట్ ఇస్తా అంటాం. ఆడు చదువుకుంటాడు, వచ్చి అడుగుతాడు, ఈ సంవత్సరం క్లాస్ ఫస్ట్ నేనే వచ్చేయండి. ఒరే ఈ సంవత్సరం ఇవ్వలేదు కానీ, పరిస్థితి ఏమంత బాగోలేదు కానీ వచ్చే సంవత్సరం చూద్దాంలే అంట. యేసుప్రభు అంటాడు అనుకున్నావా? ఆయన ఇదన్నా ఒక మాట ఇచ్చాడంటే, బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉంది చెప్పండి? అమూల్యములైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానాలు. దేవుని స్తోత్రం. అసలు బైబిల్ గ్రంథం అంటేనే వాగ్దానాల పుట్ట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం దగ్గర నుంచి ఆరోగ్యం వరకు, అర్థమవుతుందా? రక్షణ దగ్గర నుండి పరలోకం వరకు, భూమి మీద నీకు ప్రతి సెకనం ఏది నీకు అవసరమో వాటన్నిటిని దేవుడు వాగ్దానంగా చేసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అవునే, ఏది కాదనే సెక్షన్ లేదు. అడ్డంగా తలూపే దేవుడు కదా ఆయన. ఇది కుదరదు, ఇది కుదరదు, ఇది జరగదు, ఇది నాట్ శాంక్షన్డ్ అనే దేవుడు కాదట. అన్నిటికీ క్రీస్తునందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. కానీ సమస్య ఏంటో తెలుసా? మనం నమ్మట్లా. ఏదో కోణంలో అనుమానం, ఏదో కోణంలో అనుమానం, ఏదో కోణంలో. దేవునిని అనుమానించేవాడు, దేవుని వాక్యాన్ని అనుమానించేవాడు, దేవుని వాగ్దానాలను అనుమానించేవాడు, దేవుని శక్తిని అనుమానించేవాడు దేవుని దగ్గర నుండి ఏం పొందుకుంటాడు చెప్పండి? ఏం పొందుకోలేడు, ఏమీ పొందుకోలేడు. ప్రియులారా, మనం భక్తి చేయడానికి విశ్వాసం ఎంత అవసరమో మనం ఎల్లప్పుడూ గ్రహించాలి. దేవుణ్ణి మనం గట్టిగా నమ్మాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడున్న పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహించింది. దీన్ని నిలబెడతాడాయన, దీన్ని ఇంకా వృద్ధిపరుస్తాడాయన. నేను ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాడు. కానీ నీవు అనుమానిస్తే
నీవు దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 1వ అధ్యాయం 4వ వచనం మనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి 6వ వచనం. దేవుణ్ణి అడగాలి అని చెప్తూ, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, అది ఏమాత్రమును సందేహింపక, ఏమాత్రం వీళ్ళకి ఏమి రాకూడదు. చాలాసార్లు మనం ఎంత ప్రార్థన చేస్తాం అంత అనుమానిస్తాం. ఒక పక్కన ప్రార్థనే ఏంటి ప్రభు చేస్తావా, అసలు ఏంటి పరిస్థితి, యేసు రక్తమే ప్రభు బిడ్డను దీవించయ్యా, విజయం ఇవ్వదైనా, పరీక్షలో మంచి మార్కులు ఇవ్వయ్యా. ఏంటో దీని మొహం ఎప్పుడు చదవద్దు, ఎట్ట పాస్ అవుద్ది ఏంటో కదా. నాకైతే నమ్మకం లేదు ఇది పాస్ అవుతుంది. ఇప్పుడు దాకా ఏం చేసే ప్రార్థన, ప్రభు బిడ్డ కోపం చూపయ్యా, ఆశీర్వదించయ్యా, జయమివు నాయన, నువ్వు చేస్తావయ్యా, నీవు లేని వాటిని ఉన్నట్టు. భలే వాక్యాలు కోట్ చేసి మరి చెప్తావు మన వాక్యాలు. ఎంత బాగా ప్రార్థన చేసావనేది కాదు, నువ్వు ఎంత బాగా దేవుని నమ్మావనేది దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. దేవుని స్తోత్రం. ఎట్లా అడగాలి? అనుమానం లేకుండా అడగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యానుసారమైన వాటిని అడుగుతున్నప్పుడు మనం ఎక్కడ అనుమానించవసరంలా. యేసు రక్తమే జయం. వాక్యానికి విరుద్ధమైన వాటిని మీరు ఎంత విశ్వాసంతో అడిగినా దేవుడు కూడా అర్థమవుతుంది మీకు. మీ అవసరతలు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏమి తిందామా, ఏమి వాళ్ళకి సోర్స్ ఏమి లేదు చెప్పండి. వెనకాల కదా 10 బిజీలు వేసి తిరగట్లేదు. అడవుల్లోకి వెళ్తున్నారు, ఎడారుల్లోకి వెళ్తున్నారు, జనాలు లేని చోటుకి వెళ్తున్నారు. మరి ఎవరున్నారు అక్కడ భోజనం పెట్టేవాళ్ళు? ఎవరు? శిష్యులకి. కానీ వారితో చెప్తాడు యేసు ప్రభు, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని విచారించద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటాడు, అబ్రహాము మనవడైన యాకోబు యోసేపు దగ్గరకు వచ్చి వారి యొక్క 2 కుమారుల్ని దీవించడానికి నిలబడినప్పుడు, మనష్షే ఎఫ్రాయిముల్ని, ఇదిగో తల్లి గారి కొమ్మన పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను ఎవడు పోషించేదో అంటాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు. మీరు బైబిల్ చదివితే అబ్రహాం కాలంలో కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది, యాకోబు కాలంలో భూమి పుట్టిన మొదలుగా ఇప్పుడు దాకా కరువులు వస్తానే ఉన్నాయి. కానీ దేవుడు మనుషుల్ని పోషిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు మీరు ఆశ్చర్యం అండి. యాకోబు ఇంట్లో నుంచే ఒకరిని తీసుకెళ్లి మరి దేవుడు యాకోబు ఇంటి వారందరినీ పోషించాడు. మామూలు విషయమా? ఏ ప్రధానమంత్రికి ఉంటుంది ఇంత ఆలోచన చెప్పండి? ఎంత మేధావికి ఉంటుంది ఇంత ఆలోచన? సంవత్సరాలకు ముందే యాకోబు కుమారుడైన యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకెళ్లి అక్కడ ఆహారాన్ని దాచిపెట్టి, ఆహారంతో యాకోబు సంతానం అంతటిని సంచుల్లో కూర్చి కరువు రోజులు ఎడదంటారు? కరువు రోజులు ఎడదంటారమ్మా మీరు? 10 ఇడ్లీలు తింటారా? ఒక ఇడ్లీ చాలమ్మా, మధ్యాహ్నంకో ఇడ్లీ, రాత్రికో ఇడ్లీ, బతకాలుగా. అంతేగా. అసలు ఆకలి అప్పుడు వేస్తుంది ఎక్కువ, ఎక్కువ వేస్తుంది, లేనప్పుడు ఎక్కువ వేస్తుందిగా. నేను ఆకలితో వస్తా సహజంగా, ఎప్పుడైతే లేదో ఎక్కువ వేస్తుందా. అన్నీ ఉన్నాయి బాబు తినంటే నాకు పెద్ద అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఏమీ లేవు అందో అమ్మా, ఇక అప్పుడు కాదు, ఇక కేకలు, ఆకలి, రంకెలు. దేవుడు వారిని పోషించాడు. ఎట్లా పోషించాడంటే సమృద్ధిగా పోషించాడు.
స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. 104 సంచులు తీసుకొచ్చి తిన్నారు. ఇక చివరికి డబ్బులు అయిపోయిన తర్వాత ఏం చేశారు? డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు? అసలు అంతా ఫ్రీగా ఇచ్చాడు యోసేపు. తర్వాత అసలు తీసుకెళ్లిపోయి మొత్తం అందరిని అక్కడ కూర్చోబెట్టి మరీ పోషించాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో రాజుగారి ఇంట్లో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో మీరు ఇంటికి ఇలా చదువుతారా? ఆ అధ్యాయం అంతా చదవండి. ఒక మంచి స్టోరీ ఒక ఉంటుంది, మంచి సంఘటన, చరిత్రలో జరిగిన సంఘటన. ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు వెలుబడి చేస్తుంటే ప్రజలు పిల్లల్ని కోసు తింటున్నారు. ఇశ్రాయేలీలు పిల్లల్ని కోసు తింటున్నారు. వారి భుజాలే వాళ్ళ కోసు తింటున్నారు. ఆకలితో చచ్చిపోతారా బాబు, కనీసం ఇది కోసుకుని వండుకొని తింటే. చూసారా? ఆకలి బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ పిల్లలు ఉన్నారే, వీళ్ళకి అసలు తెలియదు. ఆకలి వేయకముందే మనం చెప్పండి బూస్ట్ కల్పించేసి, ఆకలి వేయకముందే టిఫిన్ పెట్టేసి, అది ఏం తెలుసు ఆకలి అంటే? అసలు ఆకలి బాధ వేస్తే చెప్పండి పచ్చడి ఎంత పరమానందంగా ఉంటుందో. యేసు రక్తమే నల్లగారం ఎట్ట ఉంటుంది ఆకలి ఎత్తే? మీరు అసలు నల్లగారం తిన్నట్లేదు. మీరు ఎట్లా ఉంటుంది ఆకలి వేసినప్పుడు? ఆకలి అయినప్పుడు ఏమంత అనిపించదు. ఆకలిలో వాళ్ళకి కరువులో ఏం చేస్తున్నారు? ఇక ఎట్లా పడితే అట్లా తింటున్నారు. ఇక బతకాలి కదా. పావురప్పు రెట్ట కూడా కొనుక్కొని తింటున్నారు. పావురప్పు రెట్ట ఏం చేసుకుంటారండి? అదే తింటారండి. అంటే పావురప్పు రెట్టలో గింజలు ఉంటాయి కదా, పడతాయి కదా, గింజలు మింగుద్ది కదా, అది గింజలు పడతాయిగా. ఇక కడుక్కుని ఆ గింజలు తినదానేమో నాకు తెలియదు పూర్తిగా. మరి ఆకలి బాధ, అది ఆకలి వచ్చి నేను ఇడ్లీ తిందా చెప్పండి. అక్కడంట రాజుగారి ఒక అధికారి మీద ఆనుకుంటాడంట ఆయన. ఇక అన్ని లావాదేవీలు ఆయనే చూస్తాడు, లెక్కలన్నీ. రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా ఆయనే చూసుకుంటాడు. ఆ అధికారంట మొత్తం బాగా చూస్తున్నాడు, జాగ్రత్తగా లెక్కలేస్తున్నాడు. ఈలోపు దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి, ఇదిగో రేపటికి ఈ సమయానికి చెప్పండి మీ అందరికీ మంచి భోజనం దొరుకుతుందన్నాడు. దొరుకుతుందంటే అతనంటాడు, అదిగో అసలు ఆకాశానికి తూట్లు పడినా, కిటికీలు తెరిచిన అలాగున అనకసారి అలాగు జరుగునా. ఏంటిది? అనుమానపు స్వరం. దైవజనుడు చెప్పన్నాడు, వచ్చి చెప్పుకుంటున్నాడు, ఏమని? దేవుడు మీకు భోజనం పెడతాడు. ఇప్పుడు దాకా కరువులు అల్లాడిపోయారు కానీ దేవుడు మీకు మంచి భోజనం పెడతాడు రేపు ఈ సమయానికి అని చెప్తుంటే, అసలు తెరిచినా సరే ఏంటిది? ఆకాశపు తూములు, కిటికీలు తెరిచినా సరే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అసలు జరుగుదా అంటే అర్థం ఏంటి? జరుగుదా అంటే జరగదే జరగదు. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అక్కడ దైవజనుడు అంటాడు, అందరూ తింటారు, అందరూ తింటాం, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు. ఎంత బాగుంటుందో తెలిసి అనుభవం. అందరూ తింటావు, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు. బాగుంటుంది కదా? మాట్లాడలే మీరు అందరూ తింటా ఉన్నారండి, నేను మాత్రం అక్కడ చూస్తున్నా. ఆనందంగా ఉంటుందా నాకు? తింటే ఆనందమా, చూస్తే ఆనందమా? మాట్లాడలే మీరు. దైవజనుడు అన్నాడు, అందరూ తింటారు, చూస్తారు, అందరూ తింటారు కానీ నువ్వు మాత్రం తినవు. మీరు వాక్యం చదివితే దేవుడు అద్భుతం చేశాడు. ఏ సమయానికైతే దైవజనుడు చెప్పాడో ఆ సమయానికి మొత్తం ఆహారం రెడీ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుత రీతిగా దేవుడు ఆహారం పెంచాడు. ఆ అధికారి చూస్తానే ఉన్నాడు, చచ్చిపోయాడు. ప్రజలు ఆహారం తింటానే ఉన్నారు, ఈ తినే సెక్షన్ లేదు, చచ్చిపోయాడు.
మరి చదవండి అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళాక. అధిపతి ఆ. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనులతో చెప్పగా అతడు నీవు కనులారా చూచెదవు గాని దానిని తినకుండు అని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతను మరణమాయని అధికారిని తొక్కుండా వెళ్ళిపోయారండి. ఎందుకని ఆహారం కనబడుతుంది అక్కడ. ఇక అధికారి లేదు, ఎవరు లేదు, మధ్యలో ఎవడొస్తే ఊరుకుంటారు. తొక్కుకుంటూ వెళ్ళిపోయారంట. అందరూ ఆహారం తినడం చూశాడు, ఇతడు మాత్రం వెళ్ళ. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? అనుమానం. అనుమానం చాలా పెద్ద జాడ్యం ఇది. నువ్వు అనుమానించడం మొదలెడితే మనుషుల్ని అనుమానిస్తావు, దేవుణ్ణి అనుమానిస్తావు. మనం నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేదు కదా. నమ్మాలద్దా? చెప్పాలి మీరు. మనము నమ్మాలి. స్తోత్రం. ఏమి తిందామా కంగారు పడద్దు. అద్భుతమైన మాట కొండం చదవండి. 22వ వచనంలో పైన లూకాసు వార్తలో 12, 22, 23 చూడండి ఒకసారి. దేవుడు వాటిని పోషించుచున్నాడు అంటాడు. ఆకాశ పక్షుల గురించి మాట్లాడతాడు అక్కడ యేసు ప్రభు. తర్వాత పిచ్చుకల గురించి మాట్లాడతాడు, కాకుల గురించి మాట్లాడతాడు. ఇవన్నీ మీకంటే గొప్పవా? ఇవన్నీ మీకంటే గొప్పగా ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నాయా? ఏమీ చేసుకోవట్లేదు, కానీ అన్నిటినీ దేవుడు పోషిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ఊర్లో ఉన్న గేదెకి పొలంలో బోధిగట్టు మీద, కాలువ గట్టు మీద నంబర్ 1 గడ్డి మొలిపిస్తాడు. ఇప్పుడు చేలో అయితే మనం దుబ్బుజొన్న వేసాం, లేకపోతే ఇంగ్లీష్ గడ్డి వేసాం, యూరియా వేసాం అనుకోవచ్చు. కాలువ గట్టు మీద చెప్పండి ఎవడెత్తాడు? చెప్పండి. కమ్మగా తింటున్నాయి. అడవిలో ఉన్నటువంటి పక్షులకు ఎవరు ఆహారం పెడుతున్నారు? చెప్పండి. తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తృప్తి పరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. అరే చిన్న చిన్న ఆకాశ పక్షుల జీవుల కోరికలు తీరుస్తూ వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? నీ అవసరతలు తీర్చడా? నిన్ను అన్యాయం చేసి వదిలిపెట్టేస్తాడా? నీ దేవుడు నమ్మదగిన దేవుడు కాడా? గమనించాలి. మనం అనుమానం కలిగి ఉండడాన్ని బట్టి మనం దేవుని వద్ద నుండి చాలా పొందుకోలేకపోతున్నాం. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనలో ఉన్న అనుమానం వాటిని దేవుని దగ్గర నుండి మన దగ్గరికి రానిట్లా. దేవునితోనే ఉంటున్నాం కదా. శిష్యులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యేసు ప్రభుతోనే ఉంటున్నారు, కానీ వాళ్ళు అనుమానం ఉండకూడదు. అందుకనే చెప్తున్నాడు, మీలో అనుమానం రానియద్దు. అనుమానం రానియద్దు. ప్రియులరా, భక్తి చేస్తున్నాను, నాకేమైనా ఉపయోగం ఉంటుందంటావా? పని ఉన్నా కానీ పని మానుకుని మరి మందిరానికి వెళ్తున్నాను, నాకేమైనా ఉపయోగం ఉంటుందంటావా? పిల్లలకి ఏమన్నా మేలు జరుగుతుందంటావా? నువ్వు అట్లా అనుమానించావంటే చెప్పండి, ఫలితం ఏముండదు. నిన్ను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడు. నువ్వు చూపిన ప్రేమను, నువ్వు చేసిన ఆ సత్కార్యాలను, నీవు చేసినటువంటి ఆతిథ్యాన్ని దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. ఎన్నటికీ మర్చిపోడు. నీవు అనుమానించడాన్ని బట్టి కృప పోగొట్టుకుంటున్నావు తప్ప దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులారా, దేవుడు, మీరు వాక్యం చదివితే, భక్తుల జీవిత చరిత్రలు చదివితే, తను నమ్మిన వారిని అన్నడిని ఎవరిని ఎన్నడూ విడిచిపెట్టినట్లుగా మనం చూడం. భౌతికమైన అవసరతల, ఆధ్యాత్మికమైన అవసరతల, అవి చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు, దేని విషయంలో మీరు అనుమానం కలిగి ఉండొద్దు. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అనుమానం